నీ మహిమను బట్టి వందనాలు, నీకు లెక్కలేనంత వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు రాజా, కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయాన్ని బట్టి వందనాలు, నీ అభిషేకాన్ని బట్టి వందనాలు, నీ ప్రసన్నతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్లోరీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ ఫేవర్ అపాన్ us, Father. Thank you, Master Lord. Thank you, Father, for Lord Jesus supporting us, helping us, guiding us, saving us. అవును ప్రభువా, మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ రెక్కల చాపున ప్రభువా మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం దేవునికి 2 నిమిషాలు వందనాలు చెల్లించుకుందాం, స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం యేసయ్యా. ఈ రోజుని బట్టి వందనాలు. Come on everyone, I want everyone to give him praises and honor. Give him praises and honor. Give him praises and honor. Come on. Come on. Come on. Come on. God is good all the time. He is good all the time. Come on. I want you all to praise him. Raisata pratala diandara sokotorobo. Redara bahande kesekre tiliata soko. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరపూర్ణుడా వందనాలు. వందనాలు రాజా. విజయశీలుడా వందనాలు. విజయశీలుడా వందనాలు. ఘనతకు అర్హుడవు తండ్రి వందనాలు రాజా. లెక్కలేనంత వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. ఇదిగో ఈ రోజున ఈ విధానంగా ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు. హల్లెలూయా. పశ్చాత్తరబంది. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you for everything, Lord. Thank you for everything, Lord. Thank you for your grace. Thank you for your favor. Thank you for your glory. Thank you for your anointing. Thank you for your fire. Thank you for your blood. Thank you for your sacrifice. Oh Rabba Shianda Baba. Oh Lord Jesus, you have died for us, oh Father, on the cross. మా కొరకు మరణించారు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా మా పాపాలని ప్రభువా కడుగు వేసి ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చున్నావు, నీకు లెక్కలేనంత వందనాలు. మమ్మల్ని ప్రభువా ఈరోజు ఈనాడు ప్రభువా ఇదిగో ఇలాగ మమ్మల్ని పరిశుద్ధంగా మార్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మేము అర్హులము కాము తండ్రి, మేము అర్హులము కామేసయ్యా. అర్హులము కాని వాడిని ప్రభువా అర్హునిగా చేసావు, నీకు లెక్కలేనంత వందనాలు. థ్యాంక్ యూ జీసస్. yes, we are worthless, oh Lord. We are worthless, oh Lord. You have given us worth. You have washed us with your blood. You have cleansed us, oh Father. You have lifted us higher, Lord. Your blessing is resting upon us. Reshata rabanderi karanderi andaba. Stotram, stotram, stotram. Stotram Messiah. స్తోత్రం రాజా. ప్రతి ఒక్కరిని కనికరించండి ప్రభువా. నీ కరుణ మూర్తి ప్రభా, కరుణ మూర్తి గల దేవుడు ప్రభా, కనికరాన్ని చూపించండి. మీ హస్తాన్ని ప్రతి ఒక్కరిపై ఉంచండి యేసయ్య. తల నుండి అరికాలు వరకు ముట్టి ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ప్రతి కలలను నెరవేర్చండి, ప్రతి ఆశను నెరవేర్చండి రాజా. ప్రతి దర్శనాన్ని యేసునామం నెరవేర్చబడును గాక. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఈ లోకానికి వెలుగై ఉన్నారు తండ్రి, వెలుగులా ఈ లోకానికి దిగి వచ్చారు ప్రభా, నీకు లెక్కలేనంత వందనాలు. Thank you, Father, for your light. Thank you, Father, for your light. Thank you, Father, for your light. స్తోత్రం తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిపూర్ణ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. The rest are sleeping. ఈరోజు వెరీ మార్నింగ్ Meghna had a good breakfast, so she is the only person who's ఒక్క ఆమెనే హల్లెలూయా చెప్తుంది. మిగతా వాళ్ళు పడుకున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. How many of you all are awake? Let me see your hands. ఎంతమంది నిద్రపోకుండా దేవుని సన్నిధిలో వేచి ఉన్నారు? ఒక్కసారి చేతులు ఎద్దామా? చేతులు విరిగిపోదు, లేపండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది వాక్యం గురించి సిద్ధంగా ఉన్నారు? How many of you are ready for the word of God?
ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? యా, గుడ్. ఒక గొప్ప దైవజనుడు అంటారు, ఆశ లేని వాణ్ణి దేవుడు కూడా ఆశీర్వదించాడట. మరలా చెప్తున్నాను, ఆశ లేని వాణ్ణి దేవుడు కూడా ఆశీర్వదించాడట. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. సో ఎంతమంది ఆశ కలిగి, ఏ ఆశ కలిగి ఉన్నారు? బర్గర్ ఆశనా, పిజ్జానా? ఏ ఆశ కలిగి ఉన్నారు? చెప్పాలి. మొన్నే చెప్పాను, ఎంత పెద్ద నోరు తెరుస్తారో అంత పెద్ద ఆశీర్వాదం అంట. వాక్యం చెప్తుంది, ద బిగ్ మౌత్, ద బిగ్ బ్లెస్సింగ్. ఒట్టిగా ఉన్నప్పుడు బాగానే వస్తాయి ఆ మాటలు. So I want you all to respond so that I may flow in the spirit. So if you don't respond to me, I can't flow in spirit, and the word of God will be wasted. So the word of God is God himself. So when we respond to word, the word responds to you. Hallelujah. ఎప్పుడైతే మనం వాక్యానికి రెస్పాండ్ చేస్తామో వాక్యము మీకు రెస్పాండ్ అవుతుందంట. సో when you respond to the word works for you. For example, ఒక సిఐ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. నువ్వు ఏదైతే ఫోన్ చేసి చెప్పావు అనుకో, పలానా మనిషి ఉన్నాడు, అతను చూసుకోరా అన్నావు అనుకో, హీ ఇమీడియట్లీ టేక్స్ యాక్షన్. ఎందుకు? వై? When you have a circle inspector as a friend and you're telling him to put someone back of prison and he immediately takes action. Why? Friendship, power and authority, and backside relation between CI and normal person. Okay, inka when you have proper relationship with God takes immediate action. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే దేవునితో ఒక పర్ఫెక్ట్ సంబంధము కలిగి ఉన్నారు అనుకోండి, దేవుడు వెంటనే యాక్షన్ తీసుకుంటాడు. కాబట్టి యు నీడ్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ కనెక్షన్ విత్ గాడ్, ఎ పర్ఫెక్ట్ రిలేషన్. ఒక మంచి సంబంధము కలిగి ఉండాలి దేవునితో. హల్లెలూయా. కాబట్టి నేను మాట్లాడినప్పుడు జాగ్రత్తగా విని నా మాటకు బదులు చెప్తే దేవుడు త్వరగా మీ జీవితంలో పనిచేయబడతాడు. హల్లెలూయా. ఆమేన్. So I want you all to respond, okay? If you don't respond, I'll not leave you. I'll start worship again. No chicken, no mutton on Sunday. Only word. Amen. ఒక్కసారి కీర్తన గ్రంథము, నాకు ఒక తెలుగు బైబిల్ ఇస్తారా? If anyone has Telugu Bible, you can give me. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము Psalms 27 verses 1. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికిని భయపడకుము. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. కీర్తన గ్రంథము 27 1వ వచనం. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ క్విక్లీ.
ద లార్డ్ ఇస్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. Whom shall I fear? The Lord is the strength of my life. Of whom shall I be afraid? Okay. తలలు పైకి ఎత్తండి. February 15, 1964. February 15, 1964. A great man of God was saved. February 15, 1964లో ఒక గొప్ప దైవజనుడు రక్షణ పొందుకున్నాడు. ఆయన సాక్ష్యము నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఆ సాక్ష్యము ద్వారా వాక్యాన్ని నేను తెలుపుతాను. ఓకే, సో ఎంతమందికి ఏసన్న తెలుసు? హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు. ఏసన్న గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి మెంటల్ ఎఫెక్ట్ ఉండేదంట. వెన్ హీ వాజ్ 10 హీ హ్యాడ్ ఎ మెంటల్ ఎఫెక్ట్. 10 నుండి 17 సంవత్సరాల వరకు 10 to 17 7 years 7 సంవత్సరాలు రోడ్లపై తిరుగుతూ, స్టేషన్లపై తిరుగుతూ, బట్టలు చింపుకొని, హోటల్ దగ్గర తిని పాడేసిన తిండి కుక్కలు పందులు తింటుంటే వాళ్ళతో పాటు అతను తినేవారట. 7 years రక్తము కక్కుతూ, రోడ్లపై తిరుగుతూ, పిచ్చి పిచ్చివాడిగా చేస్తూ, ఏం చేయాలో అనే జ్ఞానం లేకుండా, ఎవరితో మాట్లాడాలని జ్ఞానం లేకుండా తిరుగుతూ, రోడ్లపై తిరుగుతూ 7 సంవత్సరాలు అలా గడిపాడంట. 7 years. ఒకరోజు ఒక దగ్గర కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందంట. ఏసన్న గారికి పాటలంటే ఇష్టం. సో వాళ్ళు పాట పాడుతున్నారని ఇతను వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నాడంట. వాళ్ళతో పాటు కూర్చున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, వీడు పిచ్చోడు, చెప్పులెత్తుకెళ్తారు కాబట్టి ఈయనని వెలగొట్టారంట. ఏ బాబు లేవు, బయటికెళ్ళు అని. అయితే ఈ దైవజనుడు లేచి నడుస్తూ వెళుతున్నప్పుడు సడన్ గా ఒక వెలుగు ప్రకాశించిందంట. ఈ వెలుగు ప్రకాశించిన తర్వాత, ఈ వెలుగు ఎప్పుడైతే ఆయన చూశాడో మెంటల్ ఎఫెక్ట్ పోయింది. హిస్ మైండ్ వాజ్ సెట్ ఫ్రీ. ఇమ్మీడియట్ గా ఆలోచించాడంట, నేను ఎక్కడున్నాను, నా వేషం ఏంటి, నా బట్టలు ఏంటి, నేను తిరిగి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి నా బట్టలు మార్చుకోవాలి. ఆ నైటు వెతుకుతూ ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే లెగసి స్నానం చేసుకొని శుభ్రంగా వాళ్ళ అన్నయ్య బట్టలు వేసుకొని లాస్ట్ నైట్ ఏ ఇంటికి వెళ్ళాడో ఆ ఇంటికి వెళ్ళారంట. ఆ ఇంటికి వెళ్ళగానే ఆ బ్రదర్ అడిగాడంట, ఎవరు బ్రదర్ మీరు, ఎవరు బాబు, ఎవరు కావాలి? అయ్యా, నిన్న నైట్ వచ్చాను కదా నేను, నిన్న నైట్ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వచ్చి కూర్చున్నాను కదా, అది ఎవరో పిచ్చోడు వచ్చాడు నిన్న, నువ్వు కూర్చున్నావు అంటున్నావేంటి? ఆ పిచ్చోడిని నేనే. వాళ్ళు నమ్మలేదు. ఆ పిచ్చోడిని నేనే. ఎప్పుడైతే మీరు నువ్వు ఇంటికి వెళ్ళు అని నాకు చెప్పారో, నేను నడుస్తున్నప్పుడు
వెలుగు ప్రకాశించింది, వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగుని చూసి నా మనసు మారిపోయింది. ఆ వెలుగుని చూసి కంప్లీట్గా నేను మారిపోయాను. వెంటనే ఆ ఫ్యామిలీ అన్నారంట, ఆ వెలుగు దేవుని వెలుగు, ఆయన దేవుని వెలుగు నీపై ప్రకాశించింది. అండ్ ఇమ్మీడియట్లీ హిస్ లైఫ్ గాట్ చేంజ్డ్. హల్లెలూయా. ఇన్స్టెంట్గా ఆయన జీవితము మార్చబడింది. ఎప్పుడు? ఆయన మీద వెలుగు ప్రకాశించినప్పుడు. చూడండి, ఇక్కడ దేవుని వెలుగు ఎంతమంది మీద ప్రకాశిస్తుంది? దేవుని వెలుగు ఎంతమంది మీద ప్రకాశిస్తుంది? ఎవరి మీద లేదా? మెల్లగా డౌట్లతో చేతులు ఎత్తాలా వద్దా? ఎత్తితే ఈ మనిషి వదలడు, ఎత్తకపోతే వదలడు, ఏం చేయాలి? సైలెంట్గా ఉందాం, 2-3 చూద్దాం, ఎత్తారనుకోండి నేను కూడా ఎత్తుతాను, అంతేనా? పర్వాలేదు, ఆన్సర్ రాకపోయినా పర్వాలేదు. He says, you people are the light of the world, then why don't you raise your hand? ఆయన అన్నాడు, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. చదువు కీర్తన గ్రంథము 27. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. చాలు, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. చూడండి, మనం ఆరాధిస్తున్న ప్రభు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న ప్రభు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారంట? వెలుగు ద్వారా, వెలుగులో దిగి వచ్చారు. హల్లెలూయా. వెలుగులో దిగి వచ్చారు. ఈ దేవుడు నిజమైన వెలుగు కలిగి ఉన్నాడు. నిజమైన వెలుగు అంటే ఏంటి తెలుసా? లైట్ ఇస్ టెంపరరీ. స్విచ్ చేస్తే వచ్చే లైట్ అది. సూర్యుని లైట్ స్విచ్ చేయాలా? దట్ ఈస్ పర్మనెంట్. సో అలా ఆ సూర్యుని సృష్టించింది ఎవరు? దేవుడు. సో దేవుడే నిజమైన వెలుగై ఉన్నారు. You can understand, you can imagine now what is a true light. ఆ నిజమైన వెలుగు ఎక్కడున్నారు? ఎప్పుడైతే యేసన్న గారు చీకటిలో నడుస్తూ వెళ్ళారో వెలుగు ప్రకాశించగానే చీకటి వదిలి వెళ్ళిపోయింది. ఐ థింక్ యూఆర్ నాట్ గెటింగ్ మీ. ఎంతమందికి చీకటిలో లైట్ అవసరము? ఎందుకు? కనిపించదు, రైట్? కనిపించదని ఫోన్ టార్చ్ తీసుకుని ఆన్ చేసుకుంటాము, లేకపోతే స్విచ్ చేసుకుంటాం. ఎందుకు? భయం, చీకటి. బట్ అదే చీకటిలో దేవుడు నీకు వెలుగై ఉన్నాడు. నో మ్యాటర్ యూ ఆన్ ద స్విచ్, no matter where you go in the darkness, you should cover the darkness. Hallelujah. మీరు ఆ చీకటిని కమ్మాలి. అందుకే ఆయన అంటాడు, లెమ్ము, తేజరి లెమ్ము, వెలుగు నీ మీదికి వచ్చున్నది. అరైజ్, షైన్, ద లైట్ హ్యాస్ కమ్. ఎక్కడి నుండి వచ్చింది? సికింద్రాబాద్ నుండా? ఎక్కడి నుండి వచ్చింది? అరైజ్, షైన్, ద లైట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ వేర్? ఏషియా ప్రవక్త చెప్తారు, లెమ్ము, తేజరిల్లెమ్ము, వెలుగు ప్రకాశించున్నదే. ఎక్కడి నుండి ప్రకాశించింది వెలుగు? ఎక్కడి నుండి వచ్చింది వెలుగు? చెప్పాలి. కీర్తన గ్రంథము 118 అధ్యాయము 27 వచనం. సామ్స్ 118:27. దయచేసి పైకి వచ్చేవారు కొద్దిగా గేటు దగ్గర పెడితే మంచిది.
Close the gate when you're coming up. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించును. అంతేనా? మరలా చదువు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు. దేనికి ఈ వెలుగు? ఈ వెలుగు దేనికి? ఈ వెలుగు దేనికి? ఈ వెలుగు ద్వారా ఏం చేసుకోవడానికి? ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు ఏం చేద్దామని? టు ఎక్స్పెల్ డార్క్నెస్. ఓకే, టు షైన్. ఓకే, చూడండి, దేవుడు వెలుగు కలుగు చేస్తే దానిలో కలిగే ఆశీర్వాదం ఏంటి? దేవుడు వెలుగు కలుగు చేస్తే దాంట్లో కలిగే ఆశీర్వాదం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, చీకటి కమ్ముచున్నది, లైట్ వేస్తే ఒక ఆనందం, అమ్మా ఈ చీకటి నుండి బయటపడ్డాం, ఇప్పుడు నాకు అంత కనిపిస్తుంది, ఇంతవరకు చీకటి ఏం కనిపించలేదు. సో నేనేమంటున్నానంటే, ఈ వెలుగు ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి? లెట్స్ గో టు Psalms 97 verse 11. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థమంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతుల కొరకు యథార్థవంతుల కొరకును ఆనందమును విత్తబడి. ఇప్పుడు ఈ వెలుగు ఎవరికి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్దిగా నోరు తెరిచి, ఈ వెలుగు ఎవరికి? నాకు కాదు బాబా అంటారా? వెలుగుతో నాకు పని లేదంటారా? ఎవరికి ఈ వెలుగు ఎవరికి? నీతిమంతులు. ఇక్కడ నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా లేదా? లేరా? Nobody in this place is righteous. Okay, let me give a brief explanation here. Brother, let me give a brief explanation to you when you're not lifting your hand. Okay, so I'm not criticizing you, I'm showing you something so that you may lift your hand. Okay. When Israel people came out of Red Sea, when they came out of Red Sea, they started questioning God. They said, Lord, you need to judge us according to our righteousness. According to whose? Israel people. And God said, okay, turn the page. When they turned the page, they got commandments. Before that, no commandments. They had freedom. When they said, judge us according to our righteousness, they saw 10 commandments. And God said, if you fail to do even one commandment, then you are finished. And 3,000 people died because of not following the commandment. Because of whom? Because of whom? Israel people. So today ఈరోజు ఏమంటున్నానంటే, it is not because of our righteousness, it is because of Jesus Christ who has given us for free. So so you are born again, right? You have been baptized. So when you have been baptized, you have been cleansed by his blood, right? So when you are cleansed by his blood, you are no more a sinner. You are no more a sinner. He said,
I have saved them. Saved whom? Dogs? Pigs? దేవుడు ఎవరిని రక్షించాడు? కుక్కలనా? కోడి పిల్లలనా? అందరినీ, మనుషులని రక్షించాడు. ఎందుకు రక్షించాల్సి వచ్చింది? వాట్ వాజ్ ద రీజన్? పాపం, సిన్. పాపం మీద పాపం పుట్టుకొస్తూనే ఉంది, చేస్తూనే ఉన్నారు. ఇలా ఉంటే ఎవరు నా పరలోక రాజ్యానికి చేరలేరు. కాబట్టి ఇదిగో నేను ఇచ్చిన మాట తిరిగి నేనే తీసుకుంటాను. అంటే దేవుడు ఇచ్చిన మాట తిరిగి దేవుడు తీసుకోవాలంటే దేవుడు చనిపోవాలి. కాబట్టి దేవుడు డైరెక్ట్ వచ్చి దేవుడు చనిపోలేడు. కాబట్టి మనిషి రూపంలో వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి తన రక్తముతో మనలందరినీ కడిగి, శుభ్రంగా కడిగి, శుద్ధి చేసి నీతిమంతులుగా, పరిశుద్ధంగా తీర్చాడంట. సో వీఆర్ నో మోర్ ఎ సిన్నర్, వీఆర్ holy and righteous, not because of our deeds, not because of our works. మన సొంత క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. నెవర్ ఇన్ ద లైఫ్. ఈవెన్ దో యు వర్క్ హార్డ్, you may not. So it is Jesus Christ who has given you for free. My righteousness is for free, take it. So now say, who all are righteous here? Yes. So ఈ వెలుగు ఎవరికి? నీతిమంతులకి. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? 5 మందా? అందరు ఉన్నారు. ఓకే, అందరు ఉన్నప్పుడు ఈ వెలుగు అందరికీ. ఒకవేళ ఈ వెలుగు అందరికి ఉన్నప్పుడు ఈ వెలుగు ఎందుకు ప్రకాశిస్తలేదు? ఇస్ మై క్వశ్చన్. వెన్ దిస్ లైట్ ఇస్ ఫర్ ఎవ్రీవన్, వేర్ ఇస్ ద లైట్ షైనింగ్? వేర్ ఇస్ ద లైట్ షైనింగ్? ఎక్కడ ప్రకాశిస్తుంది? Do you think is shining upon you? What is the reason? Do you think are you a sinner? Do you think are you a sinner? మీరు పాపులని అనుకుంటున్నారా? Come on. When you respond, I can give you more brief explanation so that you may come out of your confusion. Do you think you are a sinner? Then what is the cause for the light which is not shining? Relationship. Next. ఓకే, ఎంతమంది నమ్ముచున్నారు నాకు నీతి ఉచితంగా ఇవ్వబడింది? నాకు నీతి, I'll give you the verses, okay? నాకు నీతి ఉచితంగా ఇవ్వబడింది అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని ద్వారా నాకు నీతి ఉచితంగా ఇవ్వబడింది. నేనేం పని చేయలేదు, నేనేం గొప్ప పని చేయలేదు. ఎంత గొప్ప పని చేసినా మనం నీతిని సంపాదించుకోలేము, పరిశుద్ధతని సంపాదించుకోలేము. ఎక్కడో ఒక చోట దెబ్బతింటూ ఉంటాము. బట్ హీ సెడ్, ఇలా ఉంటే వీళ్ళు పరలోక రాజ్యము చేరరు. కాబట్టి లెట్ మీ డై ఫర్ దెమ్. మన భారం ఆయన మోసాడు, ఆయన నీతిని మనకిచ్చాడు. హల్లెలూయా. సో మనము నీతిమంతులుగా తీర్చబడ్డామంటే నీతికి కలుగు వెలుగు ఎక్కడుంది? వేర్ ఇస్ దట్ లైట్ విచ్ గాడ్ హస్ గివెన్ యూ? వేర్? కమ్ ఆన్. నిజమైన క్రైస్తవులుగా ఎంతమంది జీవిస్తున్నారు ఈ లోకంలో? ఎంతమంది జీవిస్తున్నారు? As a true Christian, as a true servant of God, how many of you all are seriously living for Christ? ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారు? ఒక్కసారి మీ చేతులు ఎత్తండి. దేవుని కొరకే బ్రతుకుతున్నాను నేను. When God has given you holiness, when God has given you righteousness, when God has given you light, where is this?
Is this been hidden in a secret place or it has been shown to people? దేవుడిచ్చిన నీతియు పరిశుద్ధత వెలుగు అల్మార్లో దాయబడిందా? కమాన్, బాస్కెట్లో దాయబడిందా? మీ సూట్ కేసులో దాయబడిందా? మరి ఎక్కడుంది? హృదయంలో ఉంది. వెలుగుతుందా? మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే వెలుగుతుంది. విశ్వాసం అనేది మ్యాచెసా? చెప్పాలి. చూడండి, నీతిమంతులకి వెలుగు కలిగి ఉంది. బట్ వాక్యములో గొప్ప ప్రవక్త అంటారు, ఇదిగో లెమ్ము, అరైజ్ సైన్. ఐజయా 60, రీడ్ ఐజయా 60 verse 1. లెమ్ము, తేజరిల్లుము, వెలుగు వచ్చిన్నది. ఐజయా 60 verses 1. నీకు వెలుగు వచ్చి ఉన్నది. సికింద్రాబాద్లో ఉంది. లెమ్ము, లేచి ముఖం పడుకొని రెడీ అయిపో. వెలుగు అనేది క్యాబ్, అది వచ్చిందంట. మీరు రెడీ అయిపోయి క్యాబ్లో కూర్చోండి. క్యాబ్ మిమ్మల్ని టూరిస్ట్ ప్లేస్కి తీసుకెళ్తుంది. వెలుగు. తిరిగేసి రండి, ఒక ముద్ద బిర్యానీ తినేసి రండి. అంతేనా వాక్యం చెప్పేది? కానీ మనం చేస్తున్నది అదే. మనం అదే చేస్తున్నాము. నీకు క్యాబ్ వచ్చింది, చదువు. నీకు వెలుగు వచ్చిన్నది. ఎక్కడి నుండి? దేవుని దగ్గర నుండి. ఓకే, ఎందుకు లేవ్వాలి? మనమేం పడుకోనున్నామా? నీకు వెలుగు వచ్చున్నది, అదిగో వెయిట్ చేస్తుంది బయట. లైట్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. లెమ్ము. ఎందుకు? లేసి ఉన్నాంగా, ప్రతి సండే సంఘానికి వెళ్తున్నాంగా, దేవునిలో గడుపుతున్నాంగా, ప్రార్థన చేస్తున్నాంగా, దశమ భాగాన్ని విత్తుతున్నాం కదా, మనుషులతో బాగానే మాట్లాడుతున్నాంగా. మరి నేను పడుకున్నానా? ప్రవక్త ఎందుకు లెమ్ము అంటున్నారు? నేను హుషారుగానే ఉన్నానుగా. లెమ్ము, ఆహా, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. సో దేవుని మహిమ నీ మీద ఉదయించాలంటే ముందుగా నువ్వు లేవాలి. పడుకున్న క్రైస్తవులు మేల్కోవాలి. హల్లెలూయా. పడుకున్న క్రైస్తవులు మేల్కోవాలి. ప్రతి క్రైస్తవులు ఇవాళ నిద్రపోతున్నాడు. దేవుని విషయంలో పట్టింపు లేదు, ఆ పట్టుదల లేదు, ఆ డిజైర్ లేదు. ఏదో మా జీవితం, మా బ్రతుకు, మేము బ్రతుకుతున్నాం అంతే. ఒక క్రైస్తవునిగా సండే సంఘానికి వెళ్ళామా, వాక్యం విన్నామా, ఇంటికి వచ్చామా, చికెన్ మటన్ తిన్నామా, మా సండే కంప్లీట్. దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెనింగ్. ఇదే జరుగుతుంది. ఇవాళ ఏం కూర మీ ఇంట్లో? మా ఇంట్లో బీఫ్. మీ ఇంట్లో? మా ఇంట్లో చికెన్ ఇడ్లీతో తింజోడు. ఇవే ఉంటాయి టాపిక్. మా ఇంట్లో చేపల కూర, చేపల పులుసు, దోశలతో తినాలి. అబ్బా, బాగానే తిన్నారు. కానీ మరి దేవుని వాక్యాన్ని ఎంతమంది తింటున్నారు? ఆదివారం వచ్చాను కదా, ఆదివారం వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని ముందుగా తినాలి కదా. ఈ వాక్యాన్ని ముందుగా తినాలి. వచ్చినా అదే, నా కోడికూర మానిపోయి ఉంటే గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేశానో ఆన్ చేశానో తెలీదు. ధ్యానం అంతా ఎక్కడ? నీ చికెన్ మీద, నీ మటన్ మీద, నీ బీఫ్ మీద. అప్పులోడు వస్తా అన్నాడు ఇవాళ, జ్ఞానం అక్కడే. చుట్టాలు వస్తా అన్నారు ఇవాళ, వాళ్ళకి ఏముండాలి? సంఘంలో కూర్చొని బిర్యానీ ఉంటే బాగుంటుందా, బగారన్నం వండితే బాగుంటుందా,
పప్పు చికెన్ రైస్ పెట్టేస్తే బాగుంటుందా? ధ్యానం అక్కడ. వెలుగు ఎలా కలుగుతుంది? ఎంతమంది విశ్వాసంగా ఉన్నారు దేవునికి? ఎవరు లేరు. ఎవరు ఉన్నారా? నోబడి. మరి లాభం ఏంటి మీరు క్రైస్తవులుగా ఉండి? కొంతమంది దేవుణ్ణి అంగీకరించడానికి కూడా లాభం చూస్తారు. మాకు ఇల్లు ఇస్తారా? మేము దేవుణ్ణి నమ్ముకుంటాం, మాకు డబ్బులు ఇస్తారా? దేవుణ్ణి నమ్ముకుంటే కారు వస్తుందంట కదా, దేవుణ్ణి నమ్ముకుంటే ఇల్లు వస్తుందంట కదా. నాకు డబుల్ బెడ్రూమే కావాలి, డబుల్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్లో డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్, కింద డబుల్ బెడ్రూమ్, కార్ పార్కింగ్కి పెద్ద స్థలం, ఒక సింగిల్ బెడ్రూమ్ స్థలం కావాలి. అంతా బాగానే ఉంది. మరి నీ చికెన్ మటన్ పక్కన పెట్టేసి దేవునిపై ఆధారపడితే డబుల్ ఏంటి, ట్రిపుల్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడైతే నీ వెలుగు ప్రకాశిస్తుందో. ఈరోజు వెలుగు వచ్చిన్నది. ద లైట్ హస్ కమ్ టు యూ. నువ్వు ఎప్పుడైతే నీ హృదయ ద్వారాన్ని, నీ హృదయపు తలుపుని తెరుస్తావో, వెన్ యూ ఓపెన్ అప్ యువర్ డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఐఎమ్ సీయింగ్ సమ్వన్ హియర్ is having some problem with the window or ventilator, some problem from the outside. I'm seeing the spirit and we are cancelling it in Jesus name. oka దృష్ట ఆత్మను చూస్తున్నాను. I'm seeing it. ఒక కిటికీ కనిపిస్తుంది. ఈ కిటికీనో మరి ఇది వెంటిలేటరో I don't know, but I'm seeing the spirit entering. But we are cancelling it in Jesus name. Hallelujah. యేసు నామములో నాశనం అయిపోను గాక. It will not in Jesus name. It shall not enter. Hallelujah. Yeah. అయితే మనం నీతిమంతులము బానే ఉంది, మనం పరిశుద్ధులము బానే ఉంది. కానీ నీతిమంతులకి ఉండాల్సినవన్నీ మనలో ఉందా? మరి ఎట్లా నీతిమంతులుగా పిలువబడుతున్నారు? ఫ్రీ బ్రదర్. దేవుడు ఫ్రీగా నీతి అని పేరిచ్చాడా? He has just given you a name called righteous. Then whatsoever is in righteousness he gave you. But righteousness అనే ట్యాగ్ మాత్రమే ఉంది, కానీ లోపల righteousness అనే పన్నులు లేవు. Without faith it is impossible to please God. Faith without works is క్రియలు లేనిది విశ్వాసము వ్యర్థము. విశ్వాసం ఉంది బ్రదర్, విశ్వాసం ఉంది, నమ్ముతున్నాను, కానీ ఎక్కడో ఒక చోట అపవిశ్వాసం. ఆయన అంటాడు కదా, మొన్న చెప్పాను కదా, మీ శిష్యులు ఏం చేయలేకపోయారు, పనికిమాలినోళ్ళు, మీరంతేనా? యేసే అంటాడు, నమ్మేవాడికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్ముతున్నావా? ఆయన అంటాడు, నమ్ముతున్న ప్రభువా, బోధకుడా నమ్ముతున్నాను, కానీ నా కొరకు ప్రార్థన చేయు, నాలో అపనమ్మకము కలగకుండా నాకు ప్రార్థన చేయ. ప్రతి మనిషి ఒకవైపు నమ్ముతారు, ఒకవైపు నమ్మరు. దట్ ఈస్ వై we receive some, we don't receive some. కొన్ని పొందుకుంటాము, కొన్ని పొందుకోము. మన విశ్వాసం, ఆయన అంటాడు, ఇదిగో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నేను కాదు. your faith has made you. అయితే నీ విశ్వాసం ఎంత గొప్పగా, ఎంత పెద్దగా ఉండాలి నీ జీవితంలో కార్యాలు జరగాలంటే? నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, ప్రభువా నాకు ఈ కార్యము చెయ్యి అని, నీ విశ్వాసాన్ని పెంచుకో. ఆటోమేటిక్గా నీ విశ్వాసం ద్వారా కార్యం జరిగిపోతుంది. Today I want to ask you a question. Why this light is not shining yet?
when we are freely saved, when grace is freely given, when holiness is freely given, why still in the same position today? Come on. వెలుగు నీ కోసం వెయిట్ చేస్తుంది, నీ మీద ప్రకాశించాలని, నిన్ను వెలిగించాలని ఎదురు చూస్తుంది. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. నిన్ను వెలిగించాలని ఎదురు చూస్తుందంట వెలుగు. హల్లెలూయా. ప్రాసక్రియాందం. నీతిమంతుల కోసం వెలుగు ఎదురు చూస్తుందంటే, the light is waiting for a whole righteous person, righteous people. Prahasyandara kroshilyandara. 60:20. Isaiah 60:20. Isaiah 60:20. Tarahasakriandala rabashita. Raidarahasakritere beshiketere. Jikarahandali hasu. 60:20. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దుఃఖ దినమును సమాప్తమవును. 19th verse. ఇక మీదట పగలు ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీ మీద వెలుగుగా ఉండును. ఒక్కసారి ఫోన్. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు సత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. హల్లెలూయా. అయితే ఈ వాక్యం మనకు ఏం చెప్తుందంటే, ఇక మీదట సూర్యుడు నీకు వెలుగివ్వడు, చంద్రుడు ప్రకాశించడు. యెహోవాయే నిజమైన వెలుగుగా నీలో ఉన్నాడు. ఒకవేళ లైట్ లేనప్పుడు స్విచ్ గురించి ఎదురు చూస్తున్నావేమో, బట్ వేర్ దెర్ ఇస్ నో లైట్, లెట్ ద లైట్ షైన్ ఫ్రమ్ యూ. లెట్ యూ బీ ఎ రేడియం, గాడ్స్ రేడియం. ఎప్పుడైనా రేడియం చూసారా? రేడియం లైట్ లేనప్పుడే వెలుగుతూ ఉంటుంది. అలాంటి వెలుగు మనం కలిగి ఉండాలి, రేడియం కాదు. లైట్ లేనప్పుడు మీరు వెలగాలి. మిమ్మల్ని చూసేవారు వెలుగొచ్చా? యాక్చువల్లీ ఏం మాట్లాడుతున్నారు బ్రదర్? లైట్ లేనిది మేము వెలుగుతాం, మేము రేడియమా? వెలుగొచ్చా అండి? అలా వెలుగొచ్చా? హౌ? ఎలా? మోషే దేవుడా మనిషి? గట్టిగా, మోషే దేవుడా మనిషి? మనిషి. ఎప్పుడైతే కొండపై వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు మోషే ముఖము చూడలేకపోయారు. కారణం ఏంటి? కారణం చెప్పగలుగుతారా? దేవుని మహిమ. దేవుని మహిమ ఆయనని కమ్ముకుందంట. ఎప్పుడైతే దేవుని మహిమ ఆయనను కమ్ముకుందో మనుషులు ఆయనను చూడలేకపోయారు. కాబట్టి దేవుని మహిమ మనుషుల్ని కమ్ముతుంది. హల్లెలూయా. ఒకవేళ చీకటి గల జీవితాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నావా, బ్రతుకుతున్నావా? ఇదిగో దేవుడు నీ జీవితంలో వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే వెలుగు. ఆ వెలుగు నీలో ఉంది. నువ్వు ఈ రోజు నుండి వెలగాలి యేసు నామములో.
ఈ క్షణము నుండి నువ్వు వెలగాలి. నీకు వెలుగు వచ్చిన్నది, నువ్వు ప్రకాశించాలి. హల్లెలూయా. నీతిమంతులపై వెలుగు వచ్చింది, నీతిమంతులు ప్రకాశించాలి. నీతిమంతులు ఇంట్లో కూర్చొని చికెన్ మటన్ తినుకుంటా దేవుడు నాకొద్దు ముచ్చట్లు కావాలంటే, తర్వాత మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మకు మీరు సమాధానం ఇచ్చుకోవాలి. లోకంలో బ్రతికేంతకాలం బాగానే ఉంటుంది, చనిపోయిన తర్వాత అస్సలు గేమ్ మొదలవుతుంది. అప్పుడు నీ ఆత్మ ఎక్కడ చోటు ఉంటుంది? గ్యారంటీ ఇవ్వగలుగుతావా నా ఆత్మ పరలోకానికి వెళ్తుందని? ఏం చేసావని వెళ్ళడానికి? కాబట్టి ఈ లోకంలో ఏదైతే నువ్వు బ్రతుకుతున్నావో, నీతి కలిగి ఉన్నప్పుడు నీతి పనులు చేయు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా బ్రతుకు. పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. దేవుని దయను పొందుకొని ఉన్నాము, దేవుని కనికరం మనపై ఉంది, దేవుని హస్తం మనపై ఉంది, దేవుని అభిషేకం మనపై ఉంది. హల్లెలూయా. దేవుని వెలుగు మనపై ఉన్నప్పుడు మనము ఈ లోకంలో మనము అందరికన్నా వేరుపరిచి డిఫరెంట్గా కనిపించాలి ప్రతి క్రైస్తవుడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు వేరుగా ఉండాలి. కానీ అట్లా లేము. మనము లోకంతో కలిసిపోతున్నాము. ఆయన అంటాడు, మీరు లోకంలో ఉంటూ ప్రజలని మార్చండి. శిష్యులను అభిషేకించి దేవుడు అందరిని ఒక్కొక్క చోటు పంపించాడంట. ఎందుకు? వాళ్ళతో కలిసిపోవడానికా, వాళ్ళని మార్చడానికా? మనం కలిసిపోతే ఎవరు మారుస్తారు? పేరు క్రైస్తవులు ఉన్నాం కాదు, ఒక 2 మాటలు దేవుని మాటలు రావు మన నోటి నుండి, ఒక 2 వాక్యాలు రాదు మన నోట్ల నుండి. దావీదా? ఎవరు దావీదు అంటారు క్రైస్తవులు? మరి మోషేనా? ఎవరు ఈ మోషే బైబిల్లో? అయ్యో మాకు తెలీదే, మాకే పాస్టర్ చెప్పలేదే. పాస్టర్ చెప్పుంటారు, మన ధ్యానం ఉంటేనే కదా వాక్యాల మీద. మన ధ్యానం ఏమో వాళ్ళు అంత ఇస్తా అన్నారు, వీళ్ళ ఇంటికి వస్తా అన్నారు, వాళ్ళు చికెన్ తెస్తా అన్నారు, వీళ్ళు బిర్యానీ తెస్తా అన్నారు. మన ధ్యానం అంతా ఎల్లప్పుడూ చికెన్, మటన్, బిర్యానీ, ఫిష్ మీద ఉంటే దావీదు మీద ఎందుకు ఉంటుంది? దావీదు అన్నాడు, వాడా మొన్న మన ఇంటికి వచ్చాడు కదా దావీదు, పాస్టర్ అనుకుంటాడు ఇక, వావ్ బాగానే ఎదుగుతున్నారు మీరు, గ్రేట్, కీప్ ఇట్ అప్. కొంతమంది అయితే పాస్టర్లు ఇంటికి రాగానే ఒక మూలకు పడున్న బైబిల్ని తీసి డస్ట్ చేసుకొని ముందుంటుంది బైబిల్. దుమ్ము పడిపోయింది పాస్టర్, రోజు చదివి ఇక్కడ పెట్టేస్తున్నా, ఈ పిల్లలు ఆడుతున్నారు, దుమ్ము. మంచిది, పాస్టర్ చెప్పారు, దేవుడు చూస్తలేడా? దేవుడికి అన్ని కనిపిస్తుంది. God sees everything. God watches over you day and night. ఇజ్రాయేలీల దేవుడు కునుకడు, నిద్రపోవడంట. కునుకడు కూడా, ఈ రెప్ప కూడా ఆడదంట దేవుంది. అంటే 24 గంటలు నిన్నే చూస్తున్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావా? పాస్టర్ వచ్చినప్పుడు బైబిల్ పెడుతున్నావా? ఓ చూస్తున్నా అంటాడు దేవుడు. నువ్వేమో ఎవరు చూస్తున్నారు అంటావు. బాగానే ఉంది కదా? హల్లెలూయా. కాబట్టి వెలుగు కలిగి ఉన్నప్పుడు మనం వెలగాలి. క్యాండిల్ వెలిగించి మన బెడ్ కింద పెట్టుకుంటామా? ఎందుకు వెలిగిస్తారు క్యాండిల్? ఆ లైట్ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెలుగుతలేవు? ఎందుకు దాచుకుంటున్నావు? ఫ్రమ్ టుడే లెట్ ద డోర్స్ ఆఫ్ లైట్ బి ఓపెన్డ్ అండ్ లెట్ యువర్ షైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు నుండి మీరు ప్రకాశించాలి. తప్పదు. You should shine in Jesus' name. God has given you opportunities. God has given you light. God has given you holiness, righteousness for free. But we are not using it. When you don't use, it shall be
careful. These are the end days, end times. Be holy. You are holy. Don't act, work. మనం కష్టపడి మనము నీతిని సంపాదించుకోలేము. కష్టపడి బండి కొనొచ్చు, దేవుని నీతిని కొనలేము, దేవుని పరిశుద్ధతను కొనలేము. ఉచితంగా ఇవ్వబడింది. ఎంత పరిశుద్ధంగా బ్రతికినా జీవించినా దేవుని పరిశుద్ధతను మనకు యూ కెనాట్ బై ఇట్. హల్లెలూయా, ఆమేన్. సో from this day onwards we will faithfully be in his kingdom. దేవుని రాజ్యములో విధేయతగా బ్రతుకుదాం, ఒబీడియంట్గా ఉందాం. ఆయన మాటకి లోబడి విధేయత చూపిస్తూ, ప్రభువా ఇదిగో వెలుగు నాకు వచ్చున్నదని చెప్పిన నేను మోకరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఈ వెలుగు నా మీద ప్రకాశించును గాక, ఈ వెలుగు నా మీద ప్రకాశించును గాక. You will not understand when the light is shining. People will see the light. నీకు అర్థం కావచ్చేమో, అర్థం కాకపోవచ్చేమో, కానీ ప్రజలు చూసి షాక్ అయిపోతారు. ఏంటి నువ్వు ఇంత గ్లోయింగ్, ఇంత చార్మింగ్, పార్లర్కి వెళ్ళావా, ఫేషియల్ చేయించుకున్నావా? కాదు కాదు కాదు, ఇది ఒరిజినల్ ఫేషియల్ అని చెప్పాలి. ఒరిజినల్ ఫేషియల్, గోల్డెన్ కాదు, ప్లాటినం కాదు, సిల్వర్ కాదు, ఒరిజినల్. ఒరిజినల్ ఇది కొత్తగా వచ్చింది అనాలి. కావాలా? మా పార్లర్కి రండి. మా బ్యూటీ పార్లర్లో లేడీస్ ఉండరు, జెన్ బ్రదర్ ఉంటారు, శామ్యుయల్ బ్రదర్. రండి, మంచి ఫేషియల్ చేస్తారు మీకు, ఒరిజినల్ ఫేషియల్. ఆ ఫేషియల్ ఒక్కసారి చేసుకుంటే మరి ఎప్పుడు వెళ్ళదు. వారానికి ఒకసారి, 2 వారానికి ఒకసారి కాదు, ఒక్కటేసారి ఫేషియల్ చేసుకోండి, మీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. వాట్ ఫేషియల్? ఒరిజినల్ ఫేషియల్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ప్యాక్స్. హల్లెలూయా, ఆమేన్. ఫర్ ఫ్రీ, ఫ్రీలీ రిసీవ్, ఫ్రీలీ గివ్. వాట్? ఫేషియల్. ఆమేన్. లేచి నిలబడదాం. దేవానికి స్తోత్రం తండ్రి, ఇచ్చిన ఈ రోజుని బట్టి లెక్కలేనంత వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మమ్మల్ని ఈరోజు ఈ విధంగా నడిపించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. నీ వెలుగు మాపై వచ్చినదే. చీకటిని కమ్మే వెలుగు మాపై వచ్చిన తండ్రి, ఆ వెలుగు ద్వారా చీకటిని మేము కమ్మేస్తున్నాం వేస్తున్నాం మమ్మల్ని. అయ్యా మాకు నేర్పించండి, మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని స్థిరపరచండి. స్తోత్రం రాజా. ప్రాస్యారాలలో కోష్యా రేటరహసక్రతలో శక్రత. స్తోత్రం 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 రాజా, స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, స్తోత్రం యేసయ్యా. Thank you Jesus Lord. Let your glory shine, let your glory shine, let your glory shine. Saraha sekiri andala rohosh preketeria. Rei sokro toko lohoshe pre. Thank you Jesus Lord. Glory, 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 glory. Kratara sekete. Ratosh prahete lekrono moshi anda brahandes. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఈ వెలుగు ప్రతి ఒక్కరు ప్రభా ప్రకాశించును గాక. థ్యాంక్ యూ లార్డ్. అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. మరో సిరియాల మహాంతి క్రిసికిరి రైక్ రహసకర మహాంది రేసో ప్రహిత రహాంది రడూష్ ప్రహాటకే సికిరి అందలాస్ Zete prohosh lam rahande kiriantos. Thank you Lord. Thank you Father. Thank you Holy Spirit. Thank you Holy Spirit. నజరేయుడైన యేసు క్రీస్తు పరిపూర్ణ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.